జై భారత్ అయోధ్య విషయాలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, ఇటీవల 45 రోజులుగా సంక్రాంతి మొదలుకొని శివరాత్రి వరకు జరిగినటువంటి కుంభమేళ ఏదైతే ఉన్నదో, ఈ కుంభమేళ 40 కోట్ల మంది అంచనాతోటి మొదట్లో అనుకోవటం జరిగింది. ప్రభుత్వం 40 కోట్ల మంది వస్తారని చెప్పి ఒక అంచనా తోటి పనిచేయటం జరిగింది. అయితే ఏదైతే కుంభమేళ 66 కోట్ల జనాభాతోటి ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగటం ఒక మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి గౌరవం తెచ్చిపెట్టింది. యావత్తు హిందూ సమాజం కులమతాలకు అతీతంగా, యావత్తు హిందూ సమాజం కూడా కులాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి ఒక అనుభూతిని, ఆనందాన్ని, శక్తిని పొందటంలో సఫలమయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏదైతే ఈ కుంభమేళాన్ని ఇక్కడ ప్రజలు రాకుండా చేయాలి అని చెప్పి అనేకమైనటువంటి శక్తులు అక్కడ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, చలి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, లేకపోతే అక్కడ స్నానాలు చేస్తే రోగాలు వస్తాయి అని రకరకాలైనటువంటి వీడియోలు చేయటం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదంతా కూడా విఫలమైంది. 6000 ఎకరంలో ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లు చేయటం కానివ్వండి, అక్కడ అఘోరాలకు కానివ్వండి, ధర్మపీఠాలకి, శక్తిపీఠాలకి, అన్ని పీఠాలకి కూడా అక్కడ ఎక్కడికక్కడ సెక్టార్లు ఏర్పాటు చేయటంలో కానివ్వండి, అలాగే ఏదైతే నది మీద బ్రిడ్జీలు వేయటంలో కానివ్వండి, ఎక్కడికక్కడ ఒక అద్భుతమైనటువంటి పోలీసు డిపార్ట్మెంటు చేసినటువంటి పనులు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి పనులు కానివ్వండి, ఒక అద్భుతమైనటువంటి డైరెక్షన్లో యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క డైరెక్షన్లో ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం 45 రోజులు సాగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కుంభమేళానికి నేను వెళ్ళాను, ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందాను. ఎంతో అసలు ఆ నది చూస్తేనే అలా నిజంకి ఒళ్ళు పులకరించిపోయేది. అంత అద్భుతంగా అక్కడ స్నానాలు చేయటం జరిగింది. కోట్లాది మంది స్నానాలు చేసినప్పటికైనా సరే అక్కడ ఎలాంటి నీళ్లు, ఆ గంగా నీరు కానీ, ఆ గంగ కానీ, త్రివేణి కానీ, ఏదైతే సరస్వతి, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అక్కడ కలుషితం అనేది కాలేదు. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, ఆ ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం రకరకాలుగా గలీజు ఏదో రకంగా అక్కడ ఇబ్బంది తీసుకురావాలని చేసినటువంటి దుష్టశక్తుల యొక్క పన్నాగాలు ఎక్కడ పారలేదు. ఏదైతే మౌని అమావాస్య రోజున జరిగినటువంటి దురదృష్టకర సంఘటన ఏదైతే ఉందో నిజంగా అందరికీ బాధాకరమైనటువంటి విషయము అయినప్పటికీ ఒక గంట వ్యవధిలోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం అంతా కూడా యథా పొజిషన్కి తీసుకురావటంలో ప్రభుత్వం అక్కడ అధికారులు వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో అది దానికి నిజంకి వెలకట్టలేనటువంటిది. అంతే కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలతోటి జరగటం, ఈ జరిగినటువంటి కార్యక్రమాలకి 45 రోజులు సాగినటువంటి దీనికి 66 కోట్ల జనాభా వచ్చి ఇంత అద్భుతాన్ని, ఆనందాన్ని పొందటమే కాకుండా ఏదైతే ముగింపు శివరాత్రి రోజున జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ముగింపు సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు సమావేశంలో అందరికీ కూడా మాట్లాడుతూ ఈరోజు 45 రోజులు కూడా విరామం లేకుండా పనిచేసినటువంటి అధికారులకి, పారిశుద్ధ్య కార్మికులకి కానివ్వండి, అందరికీ కూడా వాళ్ళందరికీ ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకు ఒక ఎలుగును చూపించినటువంటి సంఘటన. ఏదైతే పోలీసు డిపార్ట్మెంటు మొత్తం వాళ్ళకి ఎన్నాళ్ళు కష్టపడిన దానికి ప్రశంసా పత్రాలు 10,000 రూపాయలు బహుమతి ఇవ్వటం జరిగింది. అదే రకంగా వారికి వారం రోజులు
సెలవు దినాలుగా వారం రోజులు సెలవు దినాలుగా కూడా ప్రకటించడం జరిగింది. అదే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే ఉన్నదో ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వాళ్ళకి వేతనాలు పెంచటం, వేతనాలు డబల్ చేయటం జరిగింది అక్కడ. అలాగే వాళ్ళకి ప్రశంసా పత్రాలు, వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఈ రకమైనటువంటి ఈ రోజుని అక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు కానివ్వండి, అందరూ కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నదో నిజంకి వాళ్ళు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతే కాబట్టి ఆ రకమైనటువంటి ఆనందం వాళ్ళలో నింపారు. వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేశారు. ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా జరిగినటువంటి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణ ఇవన్నీ కూడా జరిగినటువంటి సంగతి చూస్తే అసలు ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని చెప్పేసి ఇక్కడ మనం భావించవలసి ఉంటుంది. కోట్లాది రూపాయలు ఈ రోజున అక్కడ జనరేట్ అవడం, లక్షల కోట్ల రూపాయలు జనరేట్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవటం కానివ్వండి, అనేక మంది చిన్న చిన్న వ్యాపారాల కాడి నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా అందరూ కూడా చాలా డబ్బులు సంపాదించుకున్నారనేది ఇక్కడ మనం స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటిది. కాబట్టి ఇన్ని రకాల కార్యక్రమాల్లో ఇంతమందికి, ఇంత కోట్లాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కానివ్వండి, లక్షలాది మందికి వ్యాపారాలు వాళ్ళకి వచ్చినటువంటి లాభాలు కానివ్వండి, ఇవన్నీ చూసినట్లయితే ప్రపంచమంతా కూడా దీని వంకే చూస్తూ ఉంది. ఏంటి అద్భుతం అని చెప్పేసి. 66 కోట్ల జనాభా అంటే చిన్న విషయమా? అక్కడ మళ్ళా పైగా లోపల పిల్లలకి కానివ్వండి, అదే రకంగా వృద్ధులకు కానివ్వండి, వీళ్ళు స్నానం చేసి రావడానికి అసౌకర్యం లేకుండా సౌకర్యం కల్పించినటువంటి ఏవైతే ఎలక్ట్రికల్ ఆటోలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనట్టుగా సాగించి, అద్భుతంగా తీర్చి, అద్భుతంగా ఈ యొక్క ముగింపుని ముగింపు చేసినటువంటి ఈ యొక్క మహా కుంభమేళం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్లోకి స్థానాన్ని సంపాదించుకుంది. గిన్నీస్ బుక్ ఈ రోజున ఒక అవార్డుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అందజేయటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, యోగి మోదీ ఇద్దరు కూడా చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో 150 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించారు. ఈ అద్భుతాన్ని చూశారు, ఆనందాన్ని పొందారు. ఇది పుడితే హిందువుగానే పుట్టాలి అనేటువంటి భావన ఈ రోజున చాలా మందిలో కలిగింది విదేశాల వాళ్ళు. అందుకని ఈ రకమైనటువంటి కార్యక్రమం జరిగి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వటం, హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యత, హిందువులకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక ఐక్యత తీసుకురావటం, హిందువు అంటే ఏంటనే దాన్ని వీళ్ళందరికీ తెలియజేయటంలో వీళ్ళు పూర్తిగా సఫలమయ్యారు. కాబట్టి మిత్రులారా, ఆలోచించండి. ఈ యొక్క కుంభమేళాన్ని వ్యతిరేకించినటువంటి అనేక మంది గురించి మనం చెప్పుకుంటే చాలా ఉన్నది. ఆ దరిద్రులు అక్కడ చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెప్పదెబ్బగా మారింది. అది కాబట్టి ఇంకా ఈ దేశంలో ప్రముఖులు అని చెప్పుకునేటువంటి పనికిమాలి సన్నాసులు ఉన్నారు. వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. అందుకని దయచేసి మనమందరము కూడా యావత్ భారతదేశం హిందూ దేశంగా, హిందూ ఐక్యతతోటి అందరం కూడా సమిష్టంగా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఈ యొక్క కార్యక్రమం మనకి సందేశాన్ని అందించిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఏకతాభావంతో బయటకు వస్తే హిందువుగానే గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈనాడు మనం అందరం కూడా ఉండాలి అని చెప్పి ఆ రకమైన వాతావరణం తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, మరి ఈ యొక్క 45 రోజుల కార్యక్రమానికి ఈ అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి అక్కడ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. అదే రకంగా ఏదైతే
ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మోదీ ప్రధానమంత్రి గారి యొక్క సాహసోపేత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేసి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు పూర్తి చేసినటువంటి ఈ యొక్క కుంభమేళ కార్యక్రమానికి వారికి మరీ శతకోటి వందనాలు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.